హాయ్ అండి. ఈరోజు బీరకాయ పప్పు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని, దీనిలోకి నీళ్ళని పోసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇందులోకి ఒక కప్ కందిపప్పుకి 3 కప్పుల దాకా నీళ్ళని పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత బీరకాయ ముక్కలు చూసారా? చుట్టూ ఉన్న కనుపులు తీసేసి, పొట్టు అలాగే ఉంచి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులోకి 2 పండు టమాటోలను కూడా వేసేసుకొని, కొద్దిగా కొత్తిమీరని ఇప్పుడే యాడ్ చేస్తే ఫ్లేవర్ బావుంటుంది. పప్పు చాలా కమ్మగా వస్తుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని, ఇందులోకి ఒక గింజ చింతపండుని పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నిండుగా కారం వేసేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పోసిన నీళ్ళనేవి ముక్కలు మునిగేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని, మూతను పెట్టే ముందు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ ప్లేస్‌లో కొద్దిగా నూనెని గానీ, నేతిని గానీ అప్లై చేసుకుంటే బావుంటుంది. నేనైతే నేతిని చక్కగా ఇలా అప్లై చేసుకోవటం వలన లోపలున్న ప్రెషర్ అనేది క్లారిటీగా బయటికొస్తుందండి. ఇప్పుడు మూతను పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మన వాడుక కుక్కర్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని మంచిగా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పులోకి టేస్ట్ మరింత పెంచడానికి తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1:30 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ముందుగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చక్కగా పేలిన తర్వాత అంటే చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకొని వేయించుకోవాలి. దంచిన వెల్లుల్లి ఫ్లేవర్ బావుంటుందండి పప్పులోకి. వేసేసి కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపును వేయటం వలన పప్పు కలర్ అనేది మంచిగా వస్తుంది. తాలింపు కూడా మంచి వాసనొస్తుండగా ఇందులోకి పప్పును వేసేసుకొని, ఇప్పుడు టేస్ట్‌ని గానీ, వాటర్‌ని గానీ, పప్పు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకొని, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.